ఏంటి నీ జీవితంలో అరుదించిపోకూడదు. ఈ హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసం మీద కట్టబడింది. హల్లెలూయా చెప్పండి. విశ్వాసం మీదే కట్టబడింది. దైవజనులు లేసన్న గారు ఏంటి లేమలిలో ప్రేమక్క గారు ఏంటి రూతక్క గారు వాళ్ళు సేవ చేస్తున్నటువంటి వేళలో ప్రియ సహోదరి సోదరా పొయ్యి మీద ఏంటి బియ్యం కడిగి పెట్టారంట, అగ్గి పెట్టి లేదట. చెప్పండి ఏమి లేదు, స్వరం చెప్పండి ఏమి లేదు, అగ్గి పెట్టి లేదు. అన్నం వండుతామని చెప్పి ఏంటని ఏసన్న గారి దగ్గర ₹1 అప్పట్లో 10 పైసలు అగ్గి పెట్టారు. దాని గురించి ఏసన్న గారు ప్రార్థనలో ఉన్నాడు. చెప్పండి ఎలా ఉన్నాడు? ప్రభా అగ్గిపెట్టి దయచే ప్రభా అని. అగ్గిపెట్టి ఎంత భాగ్యం అండి. రోడ్డు మీదకి వెళ్ళి ఆ మందిరం రోడ్డు పక్కనే అనమాట. అట్లా గేట్ దాటితే ఆ రోడ్డు మీద ఎవరో ఒకరు పోతా ఉంటారు, ప్లీజ్ స్నాక్స్ బాక్స్ ప్లీజ్ అంటే ఇస్తారు. చెప్పండి కొంచెం అగ్గిపెట్టి ఉండి ఒక్క అగ్గి పొలం తీసుకొని ఇస్తామంటే ఇస్తారు. ఆ పూట నడుస్తుంది. కానీ అగ్గిపెట్టి కోసం ఎవరిని దగ్గర చేయి చాచుకుండగా ఏసన్న గారు అలా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడట. వాళ్ళు వచ్చి అడిగారట, సిస్టర్స్ అగ్గిపెట్టి అంటే మోకరించండి అందరూ మీరు కూడా అని. ఎందుకనంటే అగ్గిపెట్టి కోసం. వాళ్ళు ఆశ్చర్యపడిపోయారట. ఒక అగ్గిపెట్టి కోసం మోకరించడం ఏంటి? మోకరించి చూడండి. హోసన్నా మినిస్ట్రీస్ ఒక అగ్గి పుల్ల ఏంటి, ఒక అగ్గిపెట్టి గురించి విశ్వాసంగా మోకరించి ప్రార్థన చేశారు. విశ్వాసంతో కట్టారు ఈ మినిస్ట్రీని. డబ్బుతో కాదు, పార్క్ మోకరించి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అయిపోతుంది అనుకునేసరికి ఒక తాగుబోతులు వచ్చారు లోపలికి. చెప్పండి ఎవరు వచ్చారు? తాగుబోతులు వచ్చి ఎవరైనా పాస్టర్ గారా అన్నాడంట. సార్ నేనే సార్ అన్నాడు. అదేనా దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు నేనే చూపించాడు సార్. దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళ లెక్కలో దేవుడు అంటే కాను పెట్టాడు. వాళ్ళ లెక్కలో దేవుడు అంటే కాను పెట్టాడ. మొత్తం మీద దేవుడిని చూపించినాక అంటున్నాడంట. ఒరే స్వామి దేవుడా, దేవుడిని చూపించమంటే ఆడు చూపించమంటారు అంటే అదే అందరూ వచ్చి చర్చికి వచ్చి ఆ దేవుళ్ళు వేస్తారు కదా, దేవుళ్ళో అట్లా ఆహా అది కాను పెట్టా అని తీసుకొచ్చి పరిగెత్తుకుంటే ఆ బాక్స్ ఇచ్చాడు. పెడితే దానిలో దేవుడు ఎక్కడున్నావా నువ్వు దేవుడా అని ఎర్లేట అప్పట్లో ₹100 10 పైసలు కాలువలో ₹100 అంటే పెద్ద గొప్ప. 10 పైసల కాలంలో ₹100 అంటే మనకి ఇప్పుడు ఏంటి 10,000 ఉన్నట్లు అన్నట్టు, ఒక ₹1000 ఉన్నట్లు. ఏంటి ఆ దేవుడిలో ఈ తాగుబోతుడు తీసేసి తాగుబోతుడు తీసుకెళ్లి దాన్ని వేసేసి ప్రార్థన చేయండి ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దానిలో ఏంటి కాన్పెట్టి ఓపెన్ చేసి ప్రార్థన చేసి తీస్తే దానిలో ₹100 హల్లెలూయా. ఏంటి అప్పటికప్పుడు అగ్గిపెట్టి తెచ్చుకొని అగ్గిపెట్టి కొనుక్కొచ్చుకొని అప్పుడు అగ్గిపుల్ల ముట్టించి ఏంటి ఆ పూట అన్నం వండుకొని భోజనం చేశారంట వాళ్ళందరూ. చప్పలు కొట్టొచ్చునుగా హల్లెలూయా. విశ్వాసం అనేది ఇట్లా ఉంటది. విశ్వాసం అనేది ఇట్లా ఉంటుంది. సింపులే, వెరీ సింపులే. జ్ఞానంలో చూడండి, జ్ఞానంగా ఆత్మీయతలో ఉండాలి ఆ విశ్వాసం. ఎవరినన్నా పోయి అడిగితే ఇస్తారు, పెద్ద విషయం కాదు అది. సార్ కొంచెం అగ్గి పెట్టేయండి, అగ్గి పిల్లలు ముట్టించుకొని ఇస్తాం, లైట్ వెలిగించుకొని ఇస్తామంటే ఇస్తారు. ఎవరు ఇస్తారు? పెద్ద భాగ్యం ఏముందాడా? ఏం. కానీ వాళ్ళ మైండ్ చూడండి, వాళ్ళ ఆలోచన చూడండి. ప్రియ సహోదరి సోదరా ఏంటి ఎటు పోకుండా ఎవరి దగ్గర చేయి చాచుకుండగా అగ్గిపెట్టి తెచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఇది జరిగినటువంటి సత్యం. ఇప్పుడు దాదాపు ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిపోయినా ఏంటి తరచుగా అన్ని సేవకుల దగ్గర ఏంటి ప్రసంగాల్లో ఈ ఉపమానం మారుమోగుతుంది. ప్రియ సహోదరి సోదరా విశ్వాసులలో మన ముందున్నటువంటి మన నాయకుడు ఏసన్న గారు మన ముందు ఒక గొప్ప విశ్వాసపూరితుడిగా నడిపించబడ్డాడు. ఆయన అడుగుజాడలు ఆయన పిల్లలమైన మనము ఇంకెంత విశ్వాసంగా నడచాలో ఒకసారి ఆలోచించండి.